ప్రభుత్వం ఇచ్చినటువంటి చేయూతో ఈరోజు అమ్మాయి అక్కడ ఇంజనీర్గా పనిచేస్తూ ఉంది. నేను గర్వపడుతున్నా. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి ఆ అమ్మాయిని అభినందించండి. థ్యాంక్ యూ సార్. వాళ్ళ తండ్రి ఇక్కడే ఉన్నాడు, ఒకసారి మాట్లాడతారు ఆ అమ్మాయి గురించి, ఆయన అభిప్రాయాలు చెప్తాడు. నీకేమనిపిస్తా ఉంది? మైక్ తీసుకో, చెప్పండి. మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు. మేము చాలా పేద కుటుంబంలో పుట్టినవాళ్ళం. ఉన్నతమైన చదువులని ఆలోచన. అయితే మా కోరిక ముఖ్యమంత్రి గారి ద్వారా తీర్చాడు. మా అమ్మాయి కోరిక ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేయాలని, పెద్దవాడితో చదవాలని, పెద్దవాడితో ఉద్యోగం చేయాలని కోరిక దేవుడు చంద్రబాబు నాయుడు గారి చేత తీర్చాడు. ఆయన మేము ఎప్పుడూ మర్చిపోలేము. ఆ స్థితిలో మా అమ్మాయి ఉందంటే ముఖ్యమంత్రి గారు దయ మేము ఎప్పుడు మర్చిపోలేము. వందనాలు. థ్యాంక్ యూ అమ్మా. ఏంటమ్మా రత్నలత, మీ నాన్ననే అమ్మను సరిగా చూసుకుంటావా? ఎస్ సార్, నేనే చూసుకుంటున్నాను సార్. వాళ్ళందరినీ ఇప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నావా? లేదు సార్, నేను రోజు చేస్తాను, చూసుకుంటాను సార్. నాకు ఒక తమ్ముడు కూడా ఉన్నారు, నేను చూసుకుంటాను సార్. వాళ్ళందరినీ సక్రమంగా చూసుకుంటావు? ఎస్ సార్. నీకు ఎంత ఆదాయం వస్తుందమ్మా ఇప్పుడు? సార్ నాకు ఆస్ట్రేలియా డాలర్స్లో $6,000 వస్తుంది సార్. మన ఇండియన్ రూపీస్లో అరౌండ్ 3 lakhs. 3 lakhs వస్తుంది ఫర్ మంత్ అమ్మా? అవును సార్. 3 లక్షల రూపాయలు ఆస్ట్రేలియాలో ఆ అమ్మాయి ఆదాయం సంపాదిస్తూ ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాలి. సంవత్సరానికి చూస్తే 36 లక్షల రూపాయలు డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చింది. ఇది ప్రారంభం మాత్రం. భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున సంపాదించే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల్ని, వాళ్ళ తమ్ముడిని కూడా బాగా చూసుకుంటా ఉంది. నేను మనస్ఫూర్తిగా ఒక కుటుంబంగాని పైకి వస్తే ఆ కుటుంబంలో ఉండే సభ్యులందరూ కూడా జీవన ప్రమాణాలు పెరుగుతాయి, వాళ్ళ జీవితాలే మారుతూ ఉంటాయి.